దేశంలో ఉన్న దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉండి ఓటర్లలో 20% పైగా ఉన్న 21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను అన్ని రాజకీయ పక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని జాతీయ వికలాంగుల నెట్వర్క్స్ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ నల్గొండ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మేరకు విశాఖ డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల నెట్వర్క్స్ పూర్ణ నిర్వహణలో నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్ పీపుల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దక్షిణ భారత ప్రాంతీయ సదస్సులో రాజకీయ క్షేత్రంలో దివ్యాంగుల పాత్ర అన్న అంశంపై సెమినార్ జరిగింది. 2 రాష్ట్రాల ప్రతినిధులు, పలు వికలాంగుల హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. సందర్భంగా సెమినార్ లో పాల్గొన్న నల్గొండ శ్రీనివాసులు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల భారతదేశ గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ వికలాంగులను రాజకీయంగా చేర్చుకోవడం ఒక సవాలుగా మారి 10 మిలియన్లకు పైగా సమోదిత ఓటర్లతో రాబోయే ఎన్నికల్లో గణనీయమైన ఎన్నికల శక్తిని సూచిస్తారని, అందుకు వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. సెమినార్ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్సిపి ఈడిపి ప్రతినిధి అక్షయ్, సంస్థ ప్రతినిధి నిముల సతీఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ జీలకర్ర రమణ, పూర్ణమిదం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కావ్య పూర్ణిమ, వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సతీష్, పలు వికలాంగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. నా పేరు నల్గొండ శ్రీనివాసులు. నేను 2 తెలుగు రాష్ట్రాల జాతీయ వికలాంగుల నెట్వర్క్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం విశేషం ఏంటంటే, ఇప్పుడు వికలాంగులకు చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ వికలాంగులకు ఉన్న సమస్యల మీద ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదు. అందుకే జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం ఏం తీసుకుందామంటే, దాదాపు 20% ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే వికలాంగుల జనాభా 4 to 5% ఉంటుంది. 4 to 5% వికలాంగుల కుటుంబాలు. ఎందుకంటే వికలాంగులలో ఇతర ఎస్సీ ఎస్టీలు అయితే కుటుంబం అంతా లెక్కబడుతుంది జాతి కింద. కానీ వికలాంగులు ఒక కుటుంబంలో ఒక్కరున్నా కుటుంబం అంతా ఆర్థికంగా, సామాజికంగా, కల్చరల్గా చాలా ఇబ్బందుల పాలవుతుంది. అందుకే వికలాంగుల కుటుంబాల ఓటు బ్యాంకు దాదాపు కంట్రీలో రాష్ట్రాలు 20% పైన ఉంటుంది. అందుకే వికలాంగుల ప్రజలకు సంబంధించి ఒక మేనిఫెస్టో మేమే తయారు చేసినాం. ఒక రాజకీయ పార్టీ చేసే మేనిఫెస్టోలో ఎక్కడో కాడ మూలకు మీకేదో వీల్ చైర్ ఇస్తాం, పింఛన్ ఇస్తాం, అంతకే లిమిట్ అవుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే, మాకు కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం హక్కులు ఇవ్వాలి, రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, మైనార్టీ వర్గాలు, తర్వాత 0.1% కంటే తక్కువ ఉన్న కుల వర్గాలకు కూడా రాజకీయ పార్టీలు గౌరవిస్తున్నాయి. కానీ వికలాంగుల వర్గానికి వచ్చే వరకల్లా చారిటీగా, సింపతిగా చూస్తున్నారు. అందుకే మా డిమాండ్ ఏంటంటే, 20% ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళని ఇతర వర్గాలతో సమానంగా ఎమ్మెల్యే, ఎంపీల్లో రాజకీయపై రిజర్వేషన్ ఇవ్వాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ దాదాపు 8 రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు అయినాయి, సమావేశాలు కూడా పూర్తయినాయి. మరి తెలంగాణలో లాస్ట్ మంత్ అయింది, ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు కావటం జరిగింది. ఏప్రిల్ 8 ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఒక దీని మీద ఫైనల్గా చేసి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అన్ని రాష్ట్రాల్లో కూడా వికలాంగుల ప్రజా మేనిఫెస్టోని పబ్లిక్లో తీసుకుపోవాలని ఒక ఎలక్షన్ యాక్సెస్. ఇంకోటి, ఎన్నికలప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఏదో 15-20 రోజులు వికలాంగులకు అది ఇది అనుకూలత చేస్తున్నాం అంటున్నారు. మేమేమంటున్నామంటే, పర్మనెంట్గా 21 రకాల వికలాంగులు ఉన్నారు. చాలామందికి హెమోఫిలియా, తలసీమియా, పార్కిన్సన్ ఇవన్నీ కూడా చట్టం గుర్తించినాయి. మరి వాళ్ళ అనుకూలం ఏంది? ఒక మాటలు రాని వ్యక్తి గురించి ఏంది? ఇవన్నీ కూడా ఎన్నికల కమిషను, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల చట్టాలు, అనుకూల వాతావరణాలు, వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే డిమాండ్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.